ప్రజలు ఏంటంటే ఈ బానిస తత్వంలో అలవాటు పడిపోయినారు. పాపం అమాయకులు తెలియదు వీళ్ళకి. ఒక డ్రగ్ లాగా ఎక్కించి పెట్టేశారు. పరిపాలన అంటే వీళ్ళే ఇంకెవరు లేరనే దాంట్లో ఉండిపోయారు. దాంట్లో నుంచి ప్రజల్ని బయటికి తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను. ఖచ్చితంగా తీసుకొని వస్తాను కూడా వీళ్ళని బయటికి. ఏం చెప్పి ప్రజలని మీ వైపు తిప్పుకుంటారు? అంటే నేనేం చెప్పక్కర్లేదండి, వాళ్ళకి తెలుసు అన్ని ప్రజలకు కూడా. ఎలాగంటే గతంలో 10 ఏళ్ల నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలన చేస్తూ ఉన్నారు. వీళ్ళకి అభివృద్ధి అనేది జీరో, ఏమీ లేదు. అటు పార్టీ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, జీరో, అభివృద్ధి అనేది ఏమీ లేదు. ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వల్లే ఈ మాత్రం డెవలప్మెంట్ ఉంది అని చెప్పని అంటూ ఉన్నారు కదా సార్. మీరేమో డెవలప్మెంట్ ఏమీ లేదంటున్నారు. డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా రోడ్లు వేసారా, ఏమైనా బ్రిడ్జిలు కట్టారా, లేకపోతే చెక్ డ్యామ్స్ కట్టారా, రైతు వ్యవసాయం ఏమైనా అభివృద్ధి చేశారా, లేకపోతే ఏమైనా ఎంప్లాయ్మెంట్స్ కల్పించారా, లేకపోతే స్కూల్స్ డెవలప్ చేశారా? సో ఏమీ లేదు. అభివృద్ధి అంటే ఏంటి? ఒక పేదవాడికి కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి లేదు. వైద్యం చేయించుకోవడానికి సరైన హాస్పిటల్స్ లేవు ఇక్కడ. ఎట్లాంటి అభివృద్ధి లేదు అసలు. ఎక్కడ ఒక రోడ్డు లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏమీ లేవు. అంతా జీరో. అభివృద్ధి అనేది ఏమీ లేవు. ఊరికే వాళ్ళు అమ్మఒడి అని అది అని ఏదో డబ్బులు వేసినంత మాత్రాన దానివల్ల ఇంకా వేరే ఖర్చులు పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు తప్ప అభివృద్ధి అయితే ఏం కనపడలేదు. అంటే ఇక్కడ ఒకవేళ ఏదైనా ఆరోగ్యపరమైన పెద్ద సమస్య వస్తే ఎక్కడికి పెడతారు మరి ప్రజలంతా? మద్రాసు వెళ్తారు, లేకపోతే హైదరాబాద్ వెళ్తారు. ఓ, ఇక్కడ ఇది ఏం లేదు. అంటే ఇక్కడ డెవలప్మెంట్ వాళ్ళు చేసింది ఏమీ లేదు అంటారు. జీరో, ఏం లేదు. ఒకసారి మీ ఫ్యామిలీ గురించి, మీ నేటివ్ ప్లేస్, అసలు ఈరోజు ఈ స్థాయికి మీరు ఎలా రాగలిగారు అనేది మీ జర్నీ గురించి మాకు ఒకసారి చెప్తారా? మాది కావలి నియోజకవర్గంలో ఈ గ్రామం చించలక్ష్మీపురం గ్రామం అండి. ఇక్కడ చించలక్ష్మీపురం. ఓకే. సో మేము చిన్న రైతు కుటుంబం మాది. మాకు 5 ఎకరాల పొలం ఉండేది. మేము 4 అన్నదమ్ములు, 2 సిస్టర్స్. చాలా పేద కుటుంబంలో పుట్టాము. చిన్నప్పుడు చదువుకోవడానికి కూడా స్తోమత లేక ఇక్కడి నుంచి వేరే పట్టణం వెళ్ళిపోయి అక్కడ ఒక చిన్న ఆఫీస్ బాయ్గా పనిచేసి అక్కడి నుంచి మెల్లిమెల్లిగా కాంట్రాక్టర్ లాగా అట్లా ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మళ్ళీ సొంత ఊరికి ఏదో చేయాలి అనే దాంట్లో వెనక్కి తిరిగి వచ్చాం. ఏంటి సార్, భగవంతుడు రాసిపెట్టి ఉంచుతాడా మీకు అలాగా? ఒక చిన్న ఆఫీస్లో వర్క్ చేస్తూ కొంత జీతానికి ఈరోజు ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్కి రావడం భగవంతుడు రాసి పెట్టాడని అనుకోవాలా, లేకపోతే మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? యాక్చువల్గా అంటే ఎప్పుడు దేవుడితో రాసి పెట్టుంటే ఏది జరగదండి. మనం స్వయం కృషితోటి ఆత్మవిశ్వాసంతో పనిచేసినప్పుడే అన్నీ సాధించగలుగుతాం. అంటే అది ఆత్మవిశ్వాసం అనేది కూడా భగవంతుడు మనం కల్పించి పంపిస్తాడు ఇక్కడికి. చాలామందికి ఆత్మవిశ్వాసం ఉంటుంది. అందరూ కూడా మేము ప్రతి ఒక్కళ్ళు నేను బాగా కష్టపడి చదవాలి, కలెక్టర్ అవ్వాలని కోరికతో ఉంటారు, కానీ అవ్వలేరు. పడుకున్నప్పుడు మాట్లాడతారు అది కళల్లో. కానీ వాళ్ళు 18 గంటలు చదివితేనే మనం కలెక్టర్ అవుతాం అనేది వాళ్ళకి తెలుసుకోవాలి. నియమబద్ధంగానే, నిబద్ధతతోనే, న్యాయపరంగానే మీరు ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. 100% అండి. అంటే దాని నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకున్నారు? ఒక ఆఫీస్లో మీరు వర్క్ చేసిన విధానం నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళగలిగారు అని అంటే నేను ఒక 14 ఏళ్ల వయసు అప్పుడే నేను ఒక చిన్న కాంట్రాక్టర్ లాగా ఒక బార్ బెండింగ్ పనిచేసేవాడిని. ఒక 20 మందిని 30 మందిని పెట్టి పని చేయించుకునేవాడిని. ఒక మేస్త్రి లాగా, కాంట్రాక్టర్ లాగా చేశాను. ఓకే. 14 ఏళ్ల వయసుకే. చదువు పెద్దగా లేదని విన్నాను సార్, మీ ఒక వీడియోలో మీరు చెప్పడం విన్నాను నేను. యాక్చువల్లీ నేను 4th క్లాస్ చదువుకుని మరి అంతమందిని ఎంప్లాయీస్గా మీ దగ్గర పెట్టుకుని ఆ వర్క్ ఎలా చేయించగలిగారు? అంటే ఆ వర్క్ మీకు అసలు ఎలా వచ్చు? అంటే నేను ఆఫీస్ బాయ్గా చేసినప్పుడు స్ట్రక్చరల్ ఇంజనీర్ దగ్గర పనిచేశాను. అట్లా వర్క్ నేర్చుకున్నాను. ఇంజనీర్ దగ్గర స్ట్రక్చరల్ వర్క్ నేర్చుకొని తర్వాత బార్ బెండింగ్ అవన్నీ చేసేవాడిని. తర్వాత ఆర్కిటెక్ట్ దగ్గర కూడా పనిచేశాను. డ్రాప్స్ మ్యాన్గా కూడా పనిచేశాను నేను. చేసి అట్లా ఆ ఫీల్డ్, కాంట్రాక్ట్ ఫీల్డ్లోకి వచ్చేసాను. కానీ ఇప్పుడు ఏకంగా త్రిపుర కన్స్ట్రక్షన్సే స్థాపించాను. త్రిపుర అన్న పేరు ఎవరిదండి? త్రిపుర అంటే మా అమ్మగారి పేరు త్రిపుర. తిరుపతమ్మ మా అమ్మగారి పేరు. మా పాపకి కొంచెం మోడర్న్గా త్రిపుర అని పేరు పెట్టాం, మా అమ్మ పేరు కలిపి. ఓకే ఓకే. సో అలా మా పాప పేరు పెట్టాం త్రిపుర కన్స్ట్రక్షన్స్ అని. కానీ అంటే మీ పెళ్ళి అయిన తర్వాతే మీరు ఒక స్థాయికి రావడం జరిగిందా, లేకపోతే పెళ్ళికి ముందే ఒక స్టేబుల్గా ఉండే లైఫ్ మీకు అందిందా? అంటే పెళ్ళి అయిన తర్వాత నుంచే స్టేబుల్గా ఉండే లైఫ్ అందింది. మేడంకి ఎంత క్రెడిట్ ఇస్తారు ఆ విషయంలో? 100%.
రైట్. ఏంటి సార్ మీది మోటివేషనల్ స్పీకర్ కూడా అని విన్నాను నేను. అంటే స్పీకర్ అంటే ఏం లేదు మేడం, లైఫ్లో జరిగిన విషయాలనే చెప్తా ఉంటాను అనమాట. ఒక మనిషి ఎదగడానికి ఎలా ఎదగొచ్చు. చాలామంది ఏంటంటే అడ్డదారులు తొక్కితేనే డబ్బులు సంపాదించవచ్చు అనే ఆలోచనలో ఉంటారు చాలామంది. నిజాయితీ కష్టపడి కూడా ఎదగొచ్చు అనేది నేను లైఫ్లో చూశాను, చేస్తున్నాను కూడా ఇప్పుడు కూడా అట్లాగే. ఎంతోమందికి మంచి చేస్తూ నాతోటి ఎదిగాను. అంటే నిజంగా కూడా ధనము గుణము ఒక చోట ఉండదండి. ధనం ఉంటే గుణం ఉండదు, గుణం ఉంటే ధనం ఉండదు, రెండు ఒక చోట ఉండవు. మరి మీ దగ్గర రెండు ఉన్నాయి కదా. అదే కోటిలో ఒకళ్ళు ఉంటారు. అది భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్, దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది. అందరూ ఏంటంటే దేనికో దానికి బెండ్ అయిపోతారు. అంటే డబ్బు సంపాదించాలి అంటే ఏమవుతుందంటే అండి, డబ్బులు ఒక 100 రూపాయలు సంపాదించగానే దాని మీద వ్యామోహంతో ఇంకా సంపాదించాలని ఒక అత్యాశతోటి అడ్డదారులు తొక్కడం, వేరే వేరే పనులు చేయడం వల్ల గుణం కోల్పోతారనమాట. సో అందువల్ల ఏంటంటే గుణం కోల్పోకూడదని మనం గుణవంతులుగా ఉంటే ఆటోమేటిక్గా డబ్బు కూడా వస్తూ ఉంటుంది. ఏ చిన్న కష్టం వచ్చినప్పుడు మనం తప్పు మార్గంలోకి వెళ్ళిపోయినప్పుడు మనం రెండింటిని కోల్పోతాం.